గుడ్ మార్నింగ్ అండి. మౌర్య సామ్రాజ్యాన్ని తెలుసుకోవడం గల ఆధారాల్లో లాస్ట్ క్లాస్లో మనం విదేశీ రచనలు అందులో పేర్కొన్న ఆధారాల గురించి చూసాం. అందులోని మరొక అంశం విదేశీ నీటిలో ఈరోజు శ్రీలంక దేశానికి చెందిన కొన్ని ఆధారాలు. శ్రీలంక దేశానికి చెందిన కొన్ని ఆధారాలు ఏమేమి ప్రధానంగా మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేసిన ఒక ప్రధానమైన శ్రీలంక గ్రంథం మహావంశం వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు మహావంశం. ఈ మహావంశం గ్రంథం ఏం తెలియజేస్తుందంటే మౌర్య సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి అయిన అశోకుడు తన 99 మంది సోదరులను చంపి మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అనేది దీంట్లో. మామూలుగా 100 మంది సోదరులు 99 మంది. ఆ మిగిలిన వ్యక్తి ఏంటంటే మొదలిపుత్త తిస్సా అన్న వ్యక్తి మిగిలిన ఇతన్ని శ్రీలంక అశోకుడు అంటారు. వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలో చాలా సార్లు తగ్గిస్తాం. శ్రీలంక గ్రంథం మహావంశం అశోకుడు ఏ విధంగా పరిపాలన చేసినట్లయితే తన 99 మంది సోదరులను చంపి ఒక మొదలిపుత్త తిస్సాని ఆయన చేసిన ఆ మొదలిపుత్త తిస్సాని శ్రీలంక అశోకుడు అంటారు. ఇతనే భారతదేశంలో జరిగిన బౌద్ధ సంగీతంలో 3వ సంగీత అధ్యక్షత వహించాడు. వెరీ ఇంపార్టెంట్. ప్రధాన చెప్పేవన్నీ ఇంపార్టెంట్ అండి. పోటీ పరీక్షలు చాలా సార్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా మనకి ఈ మహావంశ గ్రంథం ఒకటి తెలియజేస్తుంది. అలాగే ఈ మహావంశ గ్రంథం అశోకుని కళింగ యుద్ధానికి ముందు బాగా గుర్తుపెట్టుకోవాలి. చండశోక అని వర్ణించింది. చండశోక ఇప్పుడు కళింగ యుద్ధానికి ముందు చండశోక వర్ణించింది. కళింగ యుద్ధానికి ముందు చండశోక కళింగ యుద్ధం తర్వాత అశోకుడు 8 సంవత్సరాల బౌద్ధ సన్యాసి అయిన నిగ్రోగా అనే బౌద్ధ సన్యాసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించి నిగ్రోగా బౌద్ధ సన్యాసి బౌద్ధ మతాన్ని స్వీకరించి అక్కడ నుంచి ధమ్మ యాత్ర స్టార్ట్ చేశాడు. వెరీ ఇంపార్టెంట్. ధమ్మ యాత్రలు స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా శ్రీలంకలోని మహావంశం గ్రంథం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఒక మరి టిబెట్ గ్రంథం రచించాడు. టిబెట్ గ్రంథం అనే వ్యక్తి నేను రచించానండి. ఈ గ్రంథం ప్రకారం అశోకుడు తన 6 మంది సోదరులను చంపి అధికారంలోకి వచ్చాడు అని చెప్పి ఇందులో వివరించడం మనకు కనిపిస్తుంది. అశోకుడు తన 6 మంది సోదరుల నుంచి అధికారంలోకి వచ్చాడు అని చెప్పి టిబెట్ గ్రంథం వివరిస్తుంది. అలాగే ఈ టిబెట్ గ్రంథంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా అశోకుని గురించి ప్రస్తావన అత్యంత కీలకమైన వ్యక్తిగా అశోకుని గురించి ప్రస్తావించడం. సో ఇవన్నీ మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు విదేశీ ఆధారాల గురించి. నెక్స్ట్ వీడియోలో మెగస్తనీస్ ఇండికా ఏ విధంగా వివరించాలో కౌటిల్య అర్థశాస్త్రం దేశీయ గ్రంథాల గురించి వివరిస్తామండి. పోటీ పరీక్షలు వెరీ ఇంపార్టెంట్. యాస్పిరెంట్స్ ఒకసారి చక్కగా చూడాలండి. యాస్పిరెంట్స్ వచ్చగా రిక్వెస్ట్. సో నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.